కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలపై సమీక్షలు చేస్తూ కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంది. ఈ క్రమంలో పాత వాటిని కొన్నింటిని రద్దు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన పేదలు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్ధి పొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తి సమాచారం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే గృహలక్ష్మి పథకం రద్దు చేసినట్లు తెలుస్తుంది. గృహలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. లబ్ధిదారుల ఎంపిక తర్వాత అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటికి 3 లక్షల చొప్పున 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం శాంక్షన్ లెటర్లను కూడా జారీ చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల చేయలేదు. అందుకనే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు సాయం చేయాలంటూ జనాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేసి నిధులను విడుదల చేయాలి అన్నది రేవంత్ ప్రభుత్వం ఆలోచన. ఇళ్ల నిర్మాణాలలో అర్హులకు 5 లక్షల సాయం అందించనున్నట్లు 6 గ్యారంటీస్లో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ మీద ఉంది. అందుకనే ఈ పథకంపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రేవంత్ ప్రభుత్వం రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుంది. 17 లోక్సభ సీట్లలో అత్యధికంగా లబ్ధి పొందటమే కాంగ్రెస్ ముందున్న ఏకైక టార్గెట్. అందుకనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీస్ హామీలను ఒక్కొక్కటి అమల్లోకి తెస్తున్నారు. గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను సాయం చేయనున్నారు. వాటి దరఖాస్తులను ఇప్పటికే స్వీకరిస్తున్నారు.